హే గైస్ అండ్ వెల్కమ్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక ఎడ్యుకేషనల్ గ్యాజెట్ని అయితే మనం అన్బాక్స్ చేసి చూపించబోతున్నాం అనమాట. సో అదేంటంటే డిజిటల్ మల్టీమీటర్. సో యూనిటీ కంపెనీ వాళ్ళది ఇది డిజిటల్ మల్టీమీటర్ అనమాట. సో నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. నాకు అరౌండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు 180 అని ఉంది. కాకపోతే ఏంటంటే నేను సూపర్ కాయిన్తో పర్చేస్ చేయడంతో నాకు చాలా డిస్కౌంట్ అనేది వచ్చింది. కాకపోతే మీకు ఏంటంటే బయట ఆఫ్లైన్ మార్కెట్లో అంటే మీకు లోకల్ స్టోర్స్లలో మీకు 120 రూపీస్ నుంచి 150 రూపీస్ మధ్యలోనే ఉంటుంది. సో 150 రూపీసే కదా, ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలరు అని చెప్పేసి నేను ఈ గ్యాజెట్ని అయితే తీసుకొచ్చాను అనమాట. సో మన ఛానల్లో ఎలక్ట్రానిక్కి సంబంధించిన అంటే బేసిక్ కోర్స్ నడుస్తుంది కదా, సో దానికి సంబంధించిన సెకండ్ ఏదైతే ఈ పార్ట్ ఉందో, సో ఈ వీడియోని ఇలా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి నేను ఈ మల్టీమీటర్ తోటి అయితే స్టార్ట్ చేశాను. నా ప్రీవియస్ వీడియో వచ్చేసరికి మీకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ దేర్ యూజెస్ గురించి అయితే ఒక వీడియో పెట్టాను. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్లో కూడా ఒకసారి పిన్ చేస్తాను. సో అదొకసారి చెక్అవుట్ చేసుకోండి. సో బాక్స్లో ప్యాకేజింగ్ ఇలానే ఉంటుంది. సో సింపుల్గా ఉంటుందన్నమాట. మీకు బాక్స్ ప్యాకేజింగ్ వచ్చేసరికి ఒక యూజర్ గైడ్ అండ్ ఒక మాన్యువల్ అయితే ఉంటుంది. యూజర్ గైడ్ ఎలా ఉంటుందంటే మీకు ఫ్రంట్ సైడ్ ఏదైతే మీకు ఫేసింగ్ ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ మీకు మొత్తం ప్రింట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసరికి దాని మాన్యువల్ అనమాట. అది యూజర్ గైడ్, ఇది వచ్చేసరికి మాన్యువల్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, దాని యొక్క వాల్యూ ఎంత, అంటే ప్రతి ఒక్కటి టెస్టింగ్ చేసేటప్పుడు ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి ఈ బుక్లో ఉంటుందన్నమాట. సో మీరు ఆ బుక్ చదవకపోయినా పర్వాలేదు, కానీ దీని ఫ్రంట్ ఫేసింగ్లో ఒకటి ఏదైతే అట్ట వచ్చిందో దాని బ్యాక్ సైడ్ మీకు మొత్తం దీని డీటెయిల్స్ రాసి ఉన్నాయి. సో దేన్ని అంటే ఏ వాల్యూలో కొలుస్తారని చెప్పేసి మొత్తం ఉంటుంది. అది ఒక్కసారి చదివేసుకుంటే మీకు మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ గ్యాజెట్ని నేను ఎందుకు రివ్యూ చేస్తున్నానంటే చాలామంది ఇంట్లలో టెస్టర్స్ లాంటివి అలాంటివి వాడుతూ ఉంటారు అనమాట. సడన్గా టెస్టర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. కాకపోతే ఏంటంటే ఇది సేమ్ టెస్టర్ ప్రైస్గా టెస్టర్ కొందామన్నా మీకు ఎంత లేదన్నా కానీ 100 నుంచి 120 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. దాని బదులు ఏంటంటే ఇది ఏసీ వోల్టేజ్ని చెక్ చేసుకోవచ్చు, డీసీ వోల్టేజ్ని అయితే కూడా చెక్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఏదైతే వాల్యూ కండక్టర్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఎలా అంటే చిన్న చిన్న కాంపోనెంట్స్ని కూడా మీరు ఈజీగా టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ గ్యాజెట్ అనేది నేను తెప్పించడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ వి కింద అడ్డగీత అండ్ వి ఇట్ సైడ్ వచ్చేసరికి మీకు ఒక వేవ్ ఫార్మాట్లో కనిపిస్తుంది కదా. సో వి పక్కకు అడ్డగీత ఉంది అని అంటే దాన్ని మీరు డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అని చెప్పుకోవచ్చు. మీరు డీసీ వోల్టేజ్ని చెక్ చేసుకోవడానికి అది అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇట్ సైడ్ మీకు వి పక్కకు ఒక వేవ్ ఫార్మేషన్లో ఒక లైన్ ఉంది కదా. సో ఆ లైన్కి ఇండికేషన్ వచ్చేసరికి మీకు ఏసీ కరెంట్ అనమాట. దాన్ని ఏసీ కరెంట్గా డిఫైన్ చేస్తాం మనము. మధ్యలో వచ్చేసరికి ఆఫ్ స్విచ్ ఉంటుంది అండ్ దీన్ని రోటరీ స్విచ్ అంటారు. రోటరీ స్విచ్ అంటే ఏంటంటే మీరు దీన్ని రొటేట్ చేస్తూ మీ వాల్యూని అనేది మీరు ముందే సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే కాంపోనెంట్ ఉందో దాన్ని వర్క్ అవుతుందా లేదా అండ్ ఇన్పుట్ వాల్యూ ఎంత, అవుట్పుట్ వాల్యూ ఎంత టెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏసీ కరెంట్లో పెట్టాను. మీరు ఏసీ కరెంట్లో యూజ్ చేసుకోకండి. కాకపోతే ఏంటంటే మీకు ఇంటి పర్పసే కాబట్టి మీరు ఏసీ కరెంట్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీరేంటంటే ఇంట్లో మీకు కరెంట్ వచ్చేసరికి 220 టు 240 వోల్టేజ్ అయితే ఉంటుంది. మీకు అబౌట్ 250 వోల్టేజ్ వెళ్ళిందనుకోండి. సో ఇందులో మీరు టెస్ట్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ సెట్ చేసుకున్న తర్వాత అబౌట్ 250 వోల్టేజ్ కనుక మీ ఇంట్లో ఉంటే మీకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ పాడైపోయే అవకాశాలు అయితే ఈజీగా ఉంటాయి. ఒకవేళ 200కి కింద తగ్గినా కానీ డేంజరే అనమాట. మీకు అవుట్పుట్ ఎఫిషియన్సీ అంత ఉండదు ఇంట్లో. కాకపోతే ఏంటంటే మీరు ఈ డివైస్తో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో కరెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ కానివ్వండి, జనరేటర్లో చెకప్ చేసుకోవడానికి కానివ్వండి, అండ్ దెన్ టోటల్ కెపాసిటెన్సీ కానివ్వండి, అన్నీ చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది చాలామందికి వాడడం తెలీదు. సో నేను ఇవాల్టి వీడియోలో ఏం చేస్తానంటే దీన్ని ఎలా వాడాలి అండ్ దీని యొక్క ఉపయోగాలేంటి, అంటే ఒక్కొక్క కాంపోనెంట్ని ఎలా టెస్ట్ చేస్తాం, మనం ఎలా డిఫైన్ చేస్తాం అనే దాని గురించి నేను చెప్తానన్నమాట. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఇప్పుడు మనము ఏంటంటే ఫ్రంట్ సైడ్లో ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా, మీకు రోటరీ స్విచ్ పైన డిఫైన్ చేస్తుంది. సో దాన్ని ఆఫ్ అని అర్థం. మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు కొన్ని సపరేట్ కేసింగ్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ అనమాట. ఇది వచ్చేసరికి డయోడ్. ఇప్పుడు నేను రెసిస్టర్ చెక్ చేయబోతున్నాను. రెసిస్టర్ అంటే మీకు సింబల్ ఇలా ఉంటుంది, ఓమ్స్ సింబల్. దాని వాల్యూ వచ్చేసరికి మనం ఓమ్స్లో డిఫైన్ చేస్తాం అనమాట. మీకు రెసిస్టెన్స్ వాల్యూ కింద నేను సెట్ చేశాను. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను తిప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఆ రెసిస్టెన్స్ వాల్యూని చేంజ్ చేసి చూసుకోండి ఒక్కొక్కసారి. అంటే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ మీకు తెలియాలి అని అంటే
సో, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను నార్మల్‌గా మీకు చూయించడానికైతే టెస్ట్ చేస్తున్నాను. దీనిదొచ్చేసరికి 1.4 అయితే ఉంటుంది. 1.4K రెసిస్టర్ ఇది. మీకు నార్మల్‌గా బయట దొరికేటియంతా 1K రెసిస్టర్స్ ఉంటాయి గదా! మీకు ఇక్కడ టేబుల్ పైన పెట్టాను 1K రెసిస్టర్. మీరు అటు కార్నర్‌లో చూసుకోవచ్చు. దాన్ని 1K రెసిస్టర్ అంటారనమాట. నేను 1.4K రెసిస్టర్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్ వాల్యూ 1.4K గూడా వచ్చింది మీకు. కే అంటే ఏం లేదు థౌజండ్స్‌లో మనము డిఫైన్ చేస్తామనమాట. నెక్స్ట్ మనం చెక్ చేయబోయే మెయిన్ కాంపోనెంట్ వచ్చేసరికి డయోడ్. సో, డయోడ్‌ని ఎలా చెక్ చేస్తారనే దాని గురించి కూడా నేను చెప్తాను. వినండి. సో, డయోడ్‌లో ఏంటంటే ఒక సైడ్ నుంచి మీకు కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ సైడ్ నుంచి మీకు బ్లాక్ అయితే చేస్తుందనమాట. డయోడ్ స్పెషాలిటీ అది. మీకు ఛార్జింగ్ సర్క్యూట్‌లలో యూజ్ చేస్తూ ఉంటారు. దాన్నెలా చెక్ చేస్తామంటే, ఇక్కడ మీకు బజర్ సింబల్ ఉంటుందొకటి. మీరు ఒక ఒకవేళ మీకు ఫ్రంట్ సైడ్ మీకు కేసింగ్ ఉంది గదా! అదొకసారి చదివేస్తే మీకు మాన్యువలు, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా యూజ్ చేయాలో. ఈ బజర్ సింబల్ పైన మీకు ఏంటంటే సింపుల్‌గా డయోడ్ యొక్క గుర్తయితే అంటే డయోడ్ యొక్క సింబల్ అయితే ఉంటుంది. మీరు ప్లస్ అనేది ఏంటంటే మీకు మైనస్ సైడు చెక్ జేసుకోవాలి. బ్లాక్ వచ్చేసరికి మైనసు, రెడ్ వచ్చేసరికి ప్లస్ అనమాట. మీకు డయోడ్‌లో ప్లస్ మైనస్ చూడడం ఈజీగా తెలియాలి అంటే ఒక గీత అయితే ఉంటుంది సిల్వర్ కలరు. దాన్ని బట్టి మీరు చెక్ జేసుకోవచ్చు. అది పనిచేస్తుందా లేదా అనేది గూడా మీరు ఈజీగా డిఫైన్ జేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వైర్ కంటిన్యూటీ టెస్ట్ అనమాట. సో, ఈ టెస్ట్ ఎలా జేయాలో నేను చెప్తాను. సపోజ్ మీ దగ్గర ఒక వైర్ ఉందనుకోండి. సో, ఆ వైర్ బాగుందా లేదా? అంటే మీరు ఏందంటే లైవ్ ప్రాక్టికల్ చేసే దానికన్నా ముందే మీరు దీంతో మల్టీమీటర్‌తో టెస్ట్ చేశారనుకోండి. సో, మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, వైరు హెల్త్ ఉందా లేదా? లేకపోతే వైర్ ఏమన్నా మధ్యలో బ్రేకేజ్ ఉందా? అనేది ఈజీగా తెలిసిపోతుంది. మీ దగ్గర బజర్ మోగుతుంది గదా! అది ఇందులోదే మల్టీమీటర్‌లో ఒక బజర్ అయితే ఉంటుంది. మీరు ఆ బజర్‌కి కింద సెట్ చేస్తే మీ కిందక డయోడ్ ఉంది గదా! సో, డయోడ్ టెస్ట్ చేసే దగ్గరనే మీకు రోటరీ స్విచ్ ఒకసారి పెట్టేసుకొని, మీరు ఈ వైర్ కంటిన్యూటీ టెస్ట్ అనేది ఈజీగా జేసుకోవచ్చు ఇంట్లోనే. నెక్స్ట్ వచ్చేసరికి వోల్టేజ్ టెస్ట్ అనమాట. ఇది మెయిను. ఇందాక వైర్ కంటిన్యూటీ ఒకటి, ఇక్కడ వోల్టేజ్ ఒకటి. ఈ 2 మీకు టెస్ట్ జేయడం తెలిస్తే, ఇగ ఇంట్లో దీనికన్నా మంచిగా వాడేవాళ్ళు ఉండరనమాట. సో, వోల్టేజ్ ఎలా టెస్ట్ జేయాలో నేను జెప్తాను. పైన వోల్టేజ్ అంటే వి అని ఉంటుంది. వి పక్కన ఒక అడ్డగీత అయితే ఉంటుంది. అడ్డగీత కింద 3 పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ డాష్‌బోర్డ్ వచ్చేసరికి మొత్తం మీకు వోల్టేజ్ డిఫిషియన్సీ అంటే వోల్టేజ్‌ని డిఫైన్ చేస్తదనమాట. ఈ బ్యాటరీ నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఈ బ్యాటరీ వచ్చేసరికి బిలో 20 వోల్ట్స్ ఉంది కాబట్టి నేను 20 దగ్గర నేను రోటరీ స్విచ్ అయితే పెట్టుంచాను. కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఒకవేళ తెలియకపోతే రోటరీ స్విచ్ ముందు సెట్ చేసుకొని దాని తర్వాత దానిపైన టెస్ట్ చేయండి. సో, ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకుంటే ఏంటంటే మనము మళ్ళీ పెట్టే వీడియోలు మీరు ఈజీగా చూసుకోవచ్చు నోటిఫికేషన్. Oh la 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 la, मेरी गाल सुन तेरा टैटू दबा के बनाऊंगा नई धुन।